గట్టు చీటింగ్ చేశాడు. ఏంటి? క్లాస్ అంతా ఒక్కసారి షాక్ అవుతారు. పిల్లలందరూ గట్టుని చూస్తూ ఉంటారు. ఇది అబద్ధం. ఆఖరికి నిజమేంటి? గట్టు నిజంగానే చీటింగ్ చేశాడా లేకపోతే ఎవరైనా పుకారు పుట్టించారా? గట్టు చింకీ యొక్క రిజల్ట్ డే రోజు గట్టు ఇంకా చింకీ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. గట్టు మాత్రం కాస్త కంగారుగా కూర్చొని ఉంటాడు. రిజల్ట్కి సంబంధించి అతను కాస్త టెన్షన్ పడుతూ ఉంటాడు. గట్టు, నువ్వెందుకింత సైలెంట్గా ఉన్నావు? ఇవాళ రిజల్ట్ డే కదా. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాకు కొంచెం భయంగా ఉంది చింకీ. రిజల్ట్ ఎలా వస్తుందో ఏంటో. అప్పుడే అమ్మ కిచెన్లో నుండి బయటికి వచ్చి ఇద్దరు పిల్లల్ని చూసి నవ్వుతూ ఇలా అంటుంది. ఏంటి విషయం? మీరిద్దరూ అంత సీరియస్గా ఎందుకున్నారు? అమ్మా, ఇవాళ రిజల్ట్ డే కదా. గట్టు కాస్త కంగారు పడుతున్నాడు. అరే గట్టు, నువ్వు సంవత్సరం అంతా కష్టపడ్డావు కదా, నీకు మంచి రిజల్టే వస్తుంది. నిజమే. నీ రిజల్ట్ కంటే ముఖ్యంగా నువ్వు కష్టపడి చదివావన్నదే ముఖ్యం. నాన్న మాటలు విన్న తర్వాత గట్టుకి కాస్త ధైర్యం వస్తుంది, కానీ మనసులో ఇంకా టెన్షన్ అలానే ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్తారు. స్కూల్లో పిల్లలందరూ వాళ్ళ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈసారి క్లాస్లో అందరికంటే నేనే ఎక్కువ మార్కులు సాధిస్తాను. చూద్దామా ఆంటీ, కొద్దిసేపట్లో నిజమేంటో తెలిసిపోతుంది. అప్పుడే క్లాస్లోకి టీచర్ వస్తుంది. పిల్లలందరూ స్ట్రైట్గా కూర్చుంటారు. గుడ్ మార్నింగ్. ఇవాళ నేను ఒక్కొక్కరిగా అందరికీ రిజల్ట్ అనౌన్స్ చేస్తాను. క్లాస్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. చింకీ మెల్లగా లేచి నిలబడుతుంది. వెరీ గుడ్ చింకీ, నీకు మంచి మార్కులు వచ్చాయి. ఈ మాట విన్న వెంటనే చింకీ ఆనందంతో మెరిసిపోతే క్లాస్లో పిల్లలందరూ చప్పట్లు కొడతారు. చింకీ తన సీట్లో కూర్చుంటుంది. ఇప్పుడు గట్టు కాస్త నర్వస్గా ఫీల్ అవుతాడు. మాంటీ చాలా కాన్ఫిడెంట్గా లేచి నిలబడతాడు. మాంటీ, నువ్వు పాస్ అయ్యావు, కానీ నీకు క్లాస్లో అందరికన్నా తక్కువ మార్కులొచ్చాయి. ఈ మాట విని మాంటీ మొహం మాడిపోతుంది. అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తం పడిపోతాయి. సరే మ్యామ్. ఈసారి క్లాస్ అంతా సైలెంట్ అయిపోతుంది. మాంటీ కూడా అతని సీట్లో కూర్చుంటాడు. ఆ తర్వాత టీచర్ ఒకరొకరిగా అందరి పేర్లు చెబుతూ ఉంటుంది. దాంతో గట్టు టెన్షన్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. గట్టు మెల్లగా లేచి నిలబడతాడు. వెరీ గుడ్ గట్టు, ఈసారి నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేసావు. మార్కులు కూడా చాలా బాగా వచ్చాయి. ఆ మాట విన్న తర్వాత గట్టు మొహం మీద స్మైల్ వస్తుంది. చింకీ అందరికన్నా ముందు క్లాప్స్ కొడుతుంది. వావ్ గట్టు, నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేసావు. కానీ మాంటీ మొహం మాత్రం మాడిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత అతను మిగతా పిల్లల దగ్గరికి వెళ్తాడు. గట్టుకి ఎన్ని మార్క్స్ ఎందుకు వచ్చాయో ఇంతకీ మీకు తెలుసా? ఎలా? అతను ఎగ్జామ్లో చీటింగ్ చేశాడు. మెల్లమెల్లగా ఆ విషయం క్లాస్ అంతా వ్యాపిస్తుంది. ఆ లోపు బంటి ఒక మూల నిలబడి ఉంటాడు. అతని చేతిలో రిపోర్ట్ కార్డు ఉంటుంది. అతని మొహం కూడా చాలా టెన్షన్గా కనిపిస్తూ ఉంటుంది. బంటి, నువ్వు ఇంత టెన్షన్లో ఎందుకున్నావు? నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. ఈ విషయం మమ్మీ డాడీకి ఎలా చెప్పాలో నాకు భయం వేస్తుంది. అరే బంటి, మార్క్స్ తక్కువ వస్తే ఏమవుతుంది? అంటే వాళ్ళకి అబద్ధం చెప్పాలా, లేక నా రిజల్ట్ ఇంకా రాలేదని చెప్పాలా? ఆ మాట విని గట్టు ఇంకా చింకీ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. లేదు బంటి, అబద్ధం చెప్పడం అసలు మంచిది కాదు. నీ పేరెంట్స్ నిన్ను అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకుంటారు. కాబట్టి నువ్వు నిజం చెప్తే వారు తప్పకుండా అర్థం చేసుకుంటారు. నువ్వు కష్టపడ్డావు కదా, ఇంకేముంది, వచ్చే సంవత్సరం ఇంకాస్త కష్టపడు. అవును, కష్టపడ్డం అసలు మర్చిపోకు. వచ్చే ఏడాది ఇంకా మంచి మార్కులు సంపాదిస్తావు. బంటి కాస్త రిలాక్స్ అవుతాడు. అవును, మీరు నిజం చెప్తున్నారు. నేను ఇంటికెళ్ళి నిజం చెప్పేస్తాను. కాసేపటి తర్వాత హరి గట్టు దగ్గరికి వస్తాడు. గట్టు, కొంతమంది పిల్లలేమో నువ్వు చీటింగ్ చేసావని చెప్తూ ఉన్నారు. ఆ మాట విన్న వెంటనే చింకీకి కోపం వస్తుంది. ఏంటి? ఇది అబద్ధం. కానీ గట్టు సైలెంట్గా ఉంటాడు. చింకీ, కోప్పడకు. కానీ ఇది తప్పు. నేను చీటింగ్ చేయలేదని నాకు తెలుసు. ఎప్పుడైనా నిజం అందరికీ తెలుస్తుంది. అప్పుడే టీచర్ అక్కడికొస్తుంది. పిల్లలు, నాకు తెలిసింది క్లాస్లో ఎవరో రూమర్స్ పుట్టిస్తున్నారని. పిల్లలందరూ సైలెంట్ అవుతారు. పిల్లలు, మీకెవరికైనా గట్టు చీటింగ్ చేశాడనిపిస్తే నేను ఒక చిన్న క్విజ్ కాంపిటీషన్ పెడతాను.
ఆ మాట విని క్లాస్ అంతా ఎక్సైట్ అవుతుంది. గట్టు ఇంకా మోంటీ మీరిద్దరూ ముందుకు రండి. ఎస్ మ్యామ్. మోంటీ కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ లోపల చాలా నర్వస్ అవుతాడు. మొదటి ప్రశ్న మ్యాథ్స్. 9 into 7 ఎంతవుతుంది? 63 మ్యామ్. సరిగ్గా చెప్పారు. క్లాస్ అంతా చప్పట్లు కొడతారు. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఇండియా క్యాపిటల్ ఏంటి? న్యూఢిల్లీ. కరెక్ట్. మాంటీకి కాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు హిస్టరీ క్వశ్చన్. ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని ఎవరు డిజైన్ చేశారు? పింగళి వెంకయ్య మ్యామ్. ఎక్సలెంట్ ఆన్సర్ గట్టు. క్లాస్ మొత్తం చప్పట్లు కొడతారు. ఇప్పుడు మాంటీ కాస్త నర్వస్ అవుతాడు. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ సైన్స్. ఫుడ్ రెడీ చేయడానికి ప్లాంట్స్ దేని సహాయం తీసుకుంటాయి? సన్లైట్ మ్యామ్. వెరీ గుడ్ గట్టు. ఇప్పుడు క్లాస్ మొత్తానికి అర్థమవుతుంది గట్టు మార్కులు కష్టపడితే వచ్చాయి, చీటింగ్ చేస్తే కాదు అని. చూసారా పిల్లలు, కష్టపడి చదివితే ఇలా నాలెడ్జ్ వస్తుంది, చీటింగ్ చేస్తే రాదు. కాబట్టి తెలియకుండా ఎవరి మీద నిందలు వెయ్యొద్దు. మాంటీ మెల్లగా గట్టు దగ్గరికి వస్తాడు. సారీ గట్టు, నేను ఇలా చెప్పుండాల్సింది కాదు. మరేం పర్లేదు మాంటీ, నెక్స్ట్ టైం మనం కలిసి చదువుకుందాం. ఆ మాట విని మాంటీ నవ్వుతాడు. స్కూల్ అయిపోగానే గట్టు ఇంకా చింకి ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలతో జరిగిన విషయం మొత్తం చెప్తారు. చూసావు బాబు, నిజం ఎప్పుడూ దాగదు. ఇంకా తెలియకుండా ఎవరి మాటలని నమ్మకూడదు కూడా. హా, ఇవాళ అందరికీ తెలిసిపోయింది గట్టు ఎలాంటి మోసం చెయ్యలేదని. ఆ మాట విని బింగో కూడా ఆనందంతో మరుగుతుంది. चमकीली आंखें नौटी सी है हंसी, करते ये कुछ भी इनमें हिम्मत है सी। जूनियर समझ के तुम धोखा ना खाना, गट्टू और चिंकी को सबने है माना। उनके जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। ये जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। चलते रहते हजारों ही सवाल, साइंस हो या कल्चर हम सीखे इनके साथ। फुल जोश में मनाते ये सारे ही त्योहार, घर में हो या बाहर सब करते इनसे प्यार। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.